ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ఆందోళన చెందడం, చింతలలో మునిగిపోవడం, అనుమానంతో ప్రశ్నించడం, నమ్మకం ఉంచలేకపోవడం, ఇవన్నీ మనిషిని ఎప్పుడూ నీరసంతో నింపేస్తాయి. ఎప్పుడూ చింతిస్తూ ఉండడం వలన మన శరీరాలు కృషించిపోతే మనం ఏం చెయ్యగలం? భయపడుతూ లోపల కోపంతో ఉడికిపోతూ ఉండడం వలన మనకేమైనా లాభం ఉందా? అలా చెయ్యడం వలన మనలను మనమే అచేతనం చేసుకొని నిర్వీర్యులమైపోవట్లేదా? మన మెదడు మొద్దుబారిపోయి తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము కదా. మనం విశ్వాసంతో అలలపై తేలుతూ ప్రయాణం చేయాల్సింది పోయి మన సమస్యలతో సతమతమైపోతూ మునిగిపోతున్నాం. నెమ్మదిగా ఉండే కృప ఉంటే ఎంత బాగుండు. ఎందుకలా ఇంటింటికి తిరుగుతూ చెప్పిన బాధలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ గుండె నీరసం తెచ్చుకోవడం? ఇంట్లో ఒక మూలన కూర్చొని ఏదో కీడు వాటిల్లుతుందని లేనిపోని విషయాలు మనసులో ఊహించేసుకొని గుండెలు బాదుకుంటూ ఏడిస్తే ఏం లాభం? మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగే సాత్వికమైన నాలుకను కలిగి ఉంటే మంచిది. అయితే ప్రశాంతమైన హృదయాన్ని కలిగి ఉంటే ఇంకా మంచిది. ఊరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ఎంత బాగుంటుంది. దేవునిలో నమ్మకం ఉంచే కృప ఉంటే ఎంత బాగుండు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు తన వారిని కాపాడి విమోచిస్తాడు. ఆయన గంభీరంగా ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చకుండా వెనుకకు వెళ్ళిపోడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని మాటల్లో ప్రతి ఒక్కటి స్థిరంగా నిలిచి ఉంటుందని మనం నిశ్చయంగా తెలుసుకోవాలి. ఎవరికీ చెప్పుకోలేని విషయాలు మనం ఆయనతో చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయనలో మన నమ్మకాన్ని చూపించి తద్వారా ప్రశాంతంగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే పరలోకపు సింహాసనం ఎదుటనున్న దేవదూతలంతా సంతోషంగా మనం ఉండగలం. నా ప్రాణమా, తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించు. నీ తలను యేసు ప్రభువు రొమ్ము మీద ఆనించు.